హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. టీసీఎస్ కంపెనీ నుంచి ఇంటర్న్ అండ్ కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ అనేటువంటి రోల్స్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ రోల్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ 2 జాబ్ రోల్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ నుంచి మనకు ఇంటర్న్ అలానే కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ అనేటువంటి రోల్ కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో జాబ్ లొకేషన్ కనుక చూసుకుంటే ముంబై లొకేషన్ కి, అలానే ఇంటర్న్ రోల్ కి చూసుకుంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అలానే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైబ్రిడ్ మోడ్ అనమాట. అండ్ జాబ్ పొజిషన్ చూసుకుంటే ఇందాకే చూసాము, రీసెర్చ్ ఇంటర్న్ అండ్ కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చేసిన వాళ్ళు అలానే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వరకు చూసుకుంటే మినిమం 21,000 నుంచి మాక్సిమం 27,000 పర్ మంత్ అయితే మనకు శాలరీస్ అయితే ఉన్నాయి. ఈ ఇంటర్న్షిప్ కి రిలేటెడ్ డీటెయిల్స్ చూసుకుంటే బ్రీఫ్ గా ఎవరికైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ గా ఉంటారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అలానే టాప్ రీసెర్చర్స్ తో ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నమాట. ఈ ఇంటర్న్షిప్ అనేది ఇన్ కేస్ 6 to 8 వీక్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే 16 నుంచి 18 వీక్స్ వరకు కూడా ఉండొచ్చు అనమాట. సో వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి చూసుకుంటే ఈ ఇంటర్న్కి పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంఎస్సి చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, లేకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్న బీఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఫీల్డ్స్ వరకు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, గేమ్ డిజైన్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఈ ఫీల్డ్స్ చేసిన వాళ్ళైతే ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్. అలానే కన్సిస్టెంట్గా ఎకనామిక్ ఎక్సలెన్స్ ఉండాలి అంటున్నారు. అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ప్యాషన్ అయితే ఉండాలంటున్నారు. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్కి చూసుకుంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే యాజ్ ఏ ఇంటర్న్గా మీరేం చేయాల్సి ఉంటుంది అని చూసుకుంటే రీసెర్చ్ డెవలప్మెంట్లో భాగంగా R&D అసెట్స్ని క్రియేట్ చేయడం అండ్ ఏదైనా రీసెర్చ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, డెవలప్ ప్రోటోటైప్స్ యూజింగ్ ఇండస్ట్రీ డేటా, నెక్స్ట్ పబ్లిషింగ్ టాప్ కాన్ఫరెన్సెస్ అండ్ జర్నల్స్. నెక్స్ట్ రీసెర్చ్ ఎగ్జిక్యూషన్లో చూసుకుంటే లిటరేచర్ సర్వేస్ని కండక్ట్ చేయడం కానీ, ఏదైనా రీసెర్చ్ ఆపర్చునిటీస్ని అండ్ ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేయాలి అండ్ ఎగ్జిక్యూట్ ప్రూఫ్స్ ఆఫ్ కాన్సెప్ట్, కాంట్రిబ్యూటెడ్ టూల్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లో చూసుకుంటే ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్కి మీరైతే అప్డేటెడ్గా ఉండాలి. ఏదైనా రీసెర్చ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు సిస్టమేటిక్గా డిజైన్ సొల్యూషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చూసుకుంటే నేర్చుకోవడానికి ఈగర్గా ఉండాలంటున్నారు. అండ్ ఓపెన్ అండ్ ఫ్లెక్సిబుల్ టు న్యూ టాస్క్ని చేయడానికి కానీ ఫ్లెక్సిబుల్గా ఉండాలంటున్నారు. అండ్ మీరు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఇండిపెండెంట్గా అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది విత్ హై క్వాలిటీ. అలానే డెడ్ లైన్స్ని అయితే మీట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఇండిపెండెంట్గా ఉండి అడాప్టబుల్గా ఉండాలి న్యూ రెస్పాన్సిబిలిటీస్కి. ఇఫ్ నెసెసరీ అయితే మీకు తెలిసిన నాలెడ్జ్ కానీ ఇన్సైట్స్ కానీ మీ కొలీగ్స్తో షేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సెప్షనల్గా కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫర్ ఇంప్రూవ్మెంట్. కస్టమర్ రిక్వెస్ట్ని ఏమైనా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీరైతే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ క్యాంపెయిన్స్ అప్పుడు అడ్వైజెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ రిక్వైర్డ్ అయితే ఏదైనా క్వైరీస్ కానీ వాటికి ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది రిలేటెడ్ టు ద కంపెనీ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్. అండ్ ఏదైనా కంప్లైంట్స్ కానీ ఇష్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించినవి కానీ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఈ జాబ్స్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ లొకేషన్ కనుక చూసుకుంటే కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ రోల్కి అయితే ముంబై లొకేషన్కి ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. అలానే ఇంటర్న్ రోల్ అనేది హైబ్రిడ్ మోడ్ అనమాట, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్. నెక్స్ట్ శాలరీ వరకు చూసుకుంటే కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ రోల్కి అయితే శాలరీ 27,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకు శాలరీ ఉంటుంది. అండ్ అలానే ఇంటర్న్ రోల్కి చూసుకుంటే 21,600 రూపీస్ పర్ మంత్ అయితే శాలరీ ఉంది. ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే ఇక్కడ మీరు ఏ రోల్కి ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆ రోల్కి అయితే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ కస్టమర్ రోల్ ఆర్ ఇంటర్న్ రోల్ అని చెప్పేసి ఇక్కడ లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ జాబ్ రోల్స్కి సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.